తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగరం మోగింది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, ఇక ఏపీలో 2 పట్టభద్రుల, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నియోజకవర్గాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను రిలీజ్ చేసింది. దీంతో మండలి సీటుపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. గెలుపు కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2 రాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక తెలంగాణలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయింది. కాగా ఖాళీ కానున్న ఈ 3 స్థానాలకు ప్రస్తుతం జీవన్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2 పట్టభద్రుల, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నోటిఫికేషన్ విడుదలైన తక్షణమే ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని ఎలక్షన్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. ఇక ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల ప్రక్రియను మార్చి 8 వరకు పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ మినహా మిగిలిన 7 జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంపై ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైనా స్థానాలు గెలిచి పట్టభద్రుల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.